ఒక ఇంట్లో ఒక పని మనిషి ఉందంట, పని చేస్తుంటుంది. ఇంటి యజమానురాలు ఉంది. ఇంటి యజమానురాలు కూడా యేసుప్రభుని నమ్ముకుంది, పని మనిషి కూడా యేసుప్రభుని నమ్ముకుంది. పని మనిషికి రోజుకు 10 రూపాయలు వస్తాయి, అంటులు తోమి బట్టలు ఉతితే. రోజుకు 10 రూపాయల్లో దశమభాగం ఎంత? వీళ్ళు ఎవరు చెప్పట్లేదండి, వీళ్ళు దశమభాగం ఇచ్చి బ్యాచ్ లాగలేరండి. మీ అందరికి వందాలయ్యా. 10 రూపాయల దశమభాగం చెప్పలేకపోయారంటే మీరు. రూపాయి 100 రూపాయల్లో 40,000 రూపాయల్లో అయిపోయింది స్టోరీ, చెప్పలేకపోయారు. 10 రూపాయల్లో కూలి పని చేస్తే 10 రూపాయలు దశమభాగం నుంచి పక్కన పెడుతుందండి ఇంట్లో పని మనిషి. ఇంటి ఓనర్ ఉందే బలి పిస్తున్నారు, కట్టే ₹1 సాగు పెట్టి సావదు. అప్పుడు ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు పరలోకం వెళ్ళారంట. ఇద్దరు పరలోకం వెళ్తే ఈ ఇంటి ఓనర్ చూసావా, ఇంటి ఓనర్ పరలోకం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే టక టక వెళ్ళిపోతుందంట బిల్డింగ్ సైడ్. దేవదూత పట్టుకుని ఒక గుంజు ఏడకి వెళ్తానా, నేను భూలోకం లక్షాధికారిని కదా, ఆ బిల్డింగ్స్ పరలోకంలో నాయి అనుకుని వెళ్తున్నానని చెప్పిందాను. నోర్మై, భూలోకంలో ఉండక ₹1 కూడా నువ్వు దేవుని సేవ ఖర్చు పెట్టలేదు, పదా ఇదిగో ఈ గుడిసెల్లోకి వెళ్ళు, ఈ గుడిసెలు నీ అని చెప్పిందంట. అయ్యో అనుకుంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది. ఈ పేద అంట్లుతో మీద ఉంది ఇంట్లో పని మనిషి, లోకంలో కూడా మెల్లిగా కుంటుకుంటా గుడిసెల సైడ్ పోతుందంట. ఆ గుడిసెల వైపు వెళ్తుంటే, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అవునయ్యా, నేను భూలోకంలో పేదరాలను కదా, ఈ గుడిసెలు నాయి అనుకుంటున్నాను పరలోకాలంటే. అప్పుడు దేవదూతంట, కాదు నాన్న, నువ్వు భూలోకంలో ఉండగా 10 రూపాయలు కూలి పని చేసిన దాంట్లో కూడా ₹1 దశమభాగం ఇచ్చావు, అదిగో ఆ బిల్డింగ్స్ నెయ్యి, పో వెళ్ళు. అబ్బా, నాకు ఈ మాట అంటే ఎంత కిక్ అంటే, మీరు చప్పట్లు కొట్టి మళ్ళీ ఇంకో డబల్ చేశారు నా కిక్ని. మీ హృదయమును కలవరపడని కుడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఏళ్ళ మీద చెప్పుతున్నా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లేసెస్ ఫర్ యూ. దేవుని కొరకు ఖర్చు పెట్టమ్మా, పోతూ ఏం తీసుకెళ్ళావు నాన్న?